లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. స్క్రిప్ట్ చదివారా సార్? స్క్రిప్ట్ చదివే తీరుకు నాకు అక్కడ ఉంది పోవయ్యా స్వామి. నేను చదవలేదు కానీ పాప చదివింది. ఇట్స్ ఫెంటాస్టిక్. పాప నీకేదో ఇందులో నచ్చిందన్న క్యారెక్టర్ ఏంది? అంజలి క్యారెక్టర్. పాప సారీ సార్. డాలి గారు, అంటే నేను మీ అందాన్ని టాలెంట్ ని కామెంట్ చేయట్లేదండి. నేను ఊహించుకున్న క్యారెక్టర్లో మీరు ఫిట్ అవరని నా ఫీలింగ్ అండి. పోను వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా? దానికి ఆర్సీలే కదా. మీరు దానిలో తలకండి. సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో 6 సీన్లు 16 సీన్లు అవుతాయి. మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఏంటి మార్చుకునేది? నా కథ నా ఇష్టం, మార్చడం నువ్వెవడవే? అప్పలరాజు, నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను. నీ క్యారెక్టర్ లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు. అప్పటిదాకా అద్దరా కూడా ఫైనాన్స్ ఇవ్వను. పాప పద. లంచ్ ఫినిష్ చేశారు. ఏంటి రాఖీ గారు ఇది? నేను ఆ డాలిన్ పెట్టి సినిమా తీస్తే అమలాపురం అడుక్కు తినాలి. నీ ఎమోషన్ ని అర్థం చేసుకోగలనయ్యా. ఇదిగో ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ చెప్పుంచా. అతని పేరు నరసింగ్. ఈ స్టోరీ చాలా యావరేజ్ గుంతమ్మి, కానీ ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మస్తుగుంటది. నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది మళ్ళా. ఏంటంటే మీ హీరో పెయింటర్ కదా, ఆయన చేతిలో బ్రష్ బిక్కేసి ఆయన వెళ్ళే కెమెరా అయ్యి కేల్కతా. కెమెరానా? కెమెరా వేస్తే అరే భాయ్, ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు? ఫోటోలు తీస్తాడు. నీ సినిమాలో మస్తు మస్తు పూరీలను పెట్టు, వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీలేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించు. ఇక మన సినిమాలో సెక్స్ కార్తనే ఉంటది. జనాలు థియేటర్లోకి ఈగ లెక్క ఉరుక్కుంటూనే వస్తారు. ఇవాళ రేపు సినిమాలో ఎంత సెక్స్ ఉంటే మన జేబులన్నీ పైసలు పడతాయి. మంచి ఐడియా. ఏంటి మంచి ఐడియా? నా నాయకి సినిమా ఏంటి? సెంటిమెంట్ తో ఎమోషన్ తో నడిచే ట్రాజడీ సినిమా. అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో సెక్సా? అది కాదు అప్పలరాజు, సెక్స్ బాగుంటది. ఏంటి బాగుండేది? సెక్స్. రాఖీ గారు, ఇలాంటి క్రియేటివ్ హెడ్ గన్లు పీకేసి ఒక క్రియేటివ్ బ్రెయిన్ గన్ పెట్టండి, ఇంకా బాగుంటుంది. చూడండి, మీకు సెక్స్ కావాలంటే చేసుకోండి, చూడకండి. నేను చేసుకుంటే ఎవరు చూస్తారే? నీ కథ నీ గొప్ప ఉండొచ్చు, కానీ ఆ మస్తానీ గారికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప, ఆ నర్సింగ్ గారికి సెక్స్ గొప్ప. నీ గొప్ప నీకు గొప్ప అయితే ఆడ గొప్ప ఆడకు గొప్ప కాదు. గీదు అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా, గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు. స్టార్ హీరోయిన్ కనిష్క ఎలా ఉంటుంది మన కథకి? వా సూపర్. కనిష్క గ్లామర్ స్టార్ కదా, ఎందుకు ఒప్పుకుంటది? ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంట. వెరీ గుడ్. కనిష్క మంచి ఊపు మీద ఉంది. ఒక్క ఊపు ఊపిందంటే గొప్ప అయిపోతుంటే. Oh my god, you were mind-blowing, baby. Mwah. బాబు గారు, మీ ఎక్స్ప్రెషన్ సూపర్. Thanks. అది మా తాతగారు 179th ఫిల్మ్ లో శ్రీదేవి నడుం పట్టుకుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్. నాకు తెలుసు బాబు గారు, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు 50th ఫిల్మ్ లో యూజ్ చేసిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్నీ మీకు ఎక్కువే. అదే నా మ్యాజిక్ టచ్. హలో మేడం. మేడం, మీకు బాబు గారికి మధ్య లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది మేడం? డోంట్ బీ నాటీ. అసలు బాబు గారిని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు? ఎవ్రీబడి లవ్స్ హిమ్. ఇంకా అఫైర్ అంటారా? వెల్ వాట్ కెన్ ఐ సే, మీడియా క్రియేట్స్ కోసం. ఇండస్ట్రీలో ఈ బాబు గారితో తప్పితే మిగతా ఏ బాబులతోనూ మీరు ఎందుకు యాక్ట్ చేయరు? జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు. ఐ సీ. వెల్ హియర్స్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. మేడం, మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను. మేడం, మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా మేడం? గ్లామర్ రోల్ చేసి చేసి బోర్ కొట్టింది. అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్. ఓకే, దట్స్ ఆల్. థాంక్యూ. సార్
మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెక్టర్ చేయాలని చెప్పారు కదా సార్. నా దగ్గర అంటే గొప్ప స్టోరీ ఉంది సార్, వెళ్ళి చెప్తాను సార్. మేడం గారికి గిసొంటి కథలు చెప్పేందుకు రోజుకు డజన్ల మంది వస్తుంటారు. ఆమె పిఏ తేజ గారు ఉంటారు, పోయి అక్కడ కలవండి. అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి? పిఏ గారు డ్రైవర్ రెడ్ షీట్ లో అక్కడ ఉన్నాడు, ముందెళ్ళి అతను కలవండి. సార్ ఇక్కడ పిఏ తేజ గారు డ్రైవర్ ఎవరండి? ఏంటి కనిష్క్ గారికి కథ చెప్పాలండి, అందుకే పిఏ తేజ గారిని కలవాలండి. బడ్జెట్ ఎంత? అది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. సినిమా బడ్జెట్ కాదయ్యా, నా బడ్జెట్. సరే ఇదిగో సార్. ఇలా ఎంతమందిని కలవాలరా? ఏదో రిలేషన్ చెప్పి రోజు ఎవరినో ఒకరిని తీసుకొస్తావు. ఈడు మాత్రం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అండి. మీ అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. సరే కథ చాలా బాగుందయ్యా. నేను మేడం గారికి చెప్తాను. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కథ చెప్పాలి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వు. నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారిని కలుద్దామని వచ్చానండి. పిఏ తేజ గారు పంపించారు. కూర్చోండి. నమస్తే అండి. ఎవడ్రా నువ్వు? నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారికి కథ చెప్పాలని పిఏ తేజ గారు పంపించారండి. నువ్వా? కూర్చో. చెప్పు. కనిష్క గారు పాప జాగింగ్కి వెళ్ళింది, కథ నన్ను వినమంది. నువ్వు చెప్పు. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో 2 కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి. సడన్ గా పెద్ద మెరుపు. మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ ఉరుములు మెరుపులు అలా ఎడారిలో చెప్పులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు, వర్షం. కళ్ళు తెరిచి చూసింది. టైటిల్ స్టార్ట్ అయినాయి. వర్షంలో పరిగెడుతూ ఉన్న హీరోయిన్ వెళ్ళి హీరోని కౌగులించుకుంది. అంతే, ఎన్ టైటిల్ స్టార్ట్ అయినాయి. మమ్మీ గారు అయిపోయిందండి. అయిపోయిందా? బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు?
అంటే ఇంకా డ్రెస్ చేంజ్ వరకు ప్లాన్ చేయలేదండి. మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు. కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట. ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది. ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా? అంటే మమ్మీ గారు, యాపా మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి. సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు. అయ్యా అదే మాటలా కాలేజ్ అమ్మాయిలు అందరూ నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు. నువ్వు కథ వేసుకో, నేను బట్టలు ఇస్తాను. చెప్ప నీకు బట్టలు ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే. సినిమాలో హీరోయిన్ బట్టలు నేచురల్ గా రియలిస్టిక్ గా లేకపోతే జనం సినిమా చూడరు. పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్కి తినడానికి తినలేకపోయినా లక్షల చీరలు కట్టింది. 200 సెంటర్స్ లో 100 days ఆడింది. ఎవడని అడిగాడా? అమలాపురం రంభా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ ని బండ బూతులు తిట్టాడు తెలుసా? కాఫీ వద్దు అప్పలరాజు, నీలాంటోడు అలాంటోడు కోటికి ఒకడు ఉంటాడయ్యా. ఒక్కడు చూడు, కనీష్గా బట్టలు వేసినా చూస్తారు, బట్టలు అయిపోయినా చూస్తారు జనం. నా నాయకిని అవమానించకండి. రాఖీ గారు కాఫీ. థ్యాంక్స్. ఓ పని చేద్దాం, సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్రా గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన బట్టలు కుట్టించుకో. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఎడారా పిచ్చెక్కిందా? విల్ బి టూ హాట్. ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో. అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి. అయితే ఓపెన్ చేయి. మీ ప్రొడ్యూసర్ తో చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ అయించు. సరే సార్. అదే ఎడారిలో చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి. ఏయ్, గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు. స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను. తేలుంటాయా ఎడారిలో? అవి కుడితే నువ్వు భరిస్తావా? బాబు, ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి. ముందు అతని నీ కథ చెప్పనివ్వు. థ్యాంక్ యూ మేడం. అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాకుతాయి. డార్లింగ్, ఈ షాట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబాన్ గ్లాసెస్ వేసుకో. యు లుక్ రియలీ హాట్. అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి. గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో, అది కూడా చెప్పాలా? సరే సరే. అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కాళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఏంటి? కాళ్ళు పెడితేనే కష్టం, అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా? ఓపెన్ చేయి. పరుపు లేంచు లేదా దిండ్లే. సూపర్ సార్, సూపర్. సడన్ గా పెద్ద వర్షం అండి. ఎడారిలో వర్షం? అది నా డైరెక్షన్ టచ్ అండి. వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది. వర్షం హాట్ వాటర్ తో అరేంజ్ చేయి. ఓకే? అలాగే సార్. ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా? డూప్ పెట్టుకోవా? రై డూపుని పెట్టుకుని బలవంత కనిష్ గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా? సెక్యూరిటీ నెక్స్ట్. ఆ తర్వాత
కంగ్రాట్స్ అప్పలరాజు, కంగ్రాట్స్. ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదంతా నీ లక్. లక్ కాదు సార్, నా నాయకి కథలో ఉన్న పవర్. సరే ఓకే, నీ కోసం కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిపించాను. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను. 1957లో మాయాబజార్ రిలీజ్ నాడే మా అమ్మ నన్ను రిలీజ్ చేసిందండి. 1989 శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను. అంతకంటే గొప్ప సినిమా తీయలేమన్నా? చిచ్చి అదేం సినిమా అండి. ఒక సైకిల్ చైన్ తీయడానికి మెకానిక్కే 10 నిమిషాలు టైం పడుతుంది. అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకం లాగేశాడు. అసలు లాజిక్ ఉందండి ఆ సినిమాలోను. దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను. రుద్రవీణ. నీకు నచ్చిన సినిమా పేరు కాదు, నీ పేరేంటి? రుద్రవీణ. ఓకే, నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? నాకే సినిమాలు నచ్చావు. ఏ సినిమాలు నచ్చవా? అంతేనండి, నాకే సినిమాలు నచ్చావు. ఏ సినిమాలు నచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు? నాకు నచ్చిన సినిమా తీయడానికి. ఓహో. నాకు ఆ ఛాన్స్ వచ్చే వరకు ఇలా మెయింటెనెన్స్ కోసం అసిస్టెంట్ గా వచ్చాను. నీ పేరేంటి? అది నీ పేరేంటయ్యా? అన్నమాచార్య సార్. చూడు అన్నమాచార్య, ఎందుకు అంత భయపడుతున్నావు? అబ్బాయి ఏం లేదు సార్. ఏమీ లేదంటున్నావు. అది పెద్దవాళ్ళని గౌరవించాలని మా అమ్మ చెప్పింది సార్. చూడు అన్నమాచార్య, ఇక్కడ మనమంతా కలిసి పని చేస్తున్నాం. ఇందులో పెద్ద చిన్న ఏంటి మళ్ళీ? అయ్యో అలా కనుక్కోండి సార్, మీకోసం ఒకటి తెచ్చాను సార్. ఏంటిది? అంటే మీ సినిమా హిట్ అవ్వాలని ఆండలంతలు ఖర్చించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. పెట్టు, ఆడబెట్టు. సార్ మీ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది సార్. Do you have any experience? Yes. I did a Hollywood film. Hollywood film? Yes. Which film? You know Titanic? Titanic మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారా? Shut up. Not shut up, like shut up. It's a Hollywood thing. Did you get it? Yeah. Anyway, Titanic's executive producer's first cousin's neighbor is the first cousin of my first cousin, who's the first cousin of his first cousin. So a friend of mine's friend's friend, yeah, he did an English film there. So my first cousin's friend put me on it. మీకు చాలా మంది కజిన్స్ ఉన్నారండి. Shut up. I have only one cousin, but he has many cousins. Yes. అలా వర్షంలో తడుస్తూ నుంచున్న అంజలి తలెత్తి ఆకాశంలోకి చూసింది. ఆమె ఫేస్ మీద పడుతున్న వర్షపు చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది. సినిమా స్టార్టింగ్ లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి
ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయ్యి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది. రోలింగ్ టైటిల్స్, ద ఎండ్. స్టోరీ ఎలా ఉంది సార్? కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి. దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది. అన్నమయ్య నీకెలా ఉంది? సార్ అద్భుతం, అద్భుతం సార్, మహా అద్భుతం. ఈ సినిమా కోసం నేను పుట్టాననిపిస్తుంది. ఈ సినిమాకి అన్ని 400 రోజులు ఆడకపోతే నేను తిరుపతి మానేస్తాను సార్. కూల్ 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 నుంచో నుంచో. కూల్ వెళ్ళు. అక్కడ నుంచో. నీకెలా ఉంది? మీకు బాగుందా? నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా. నీకెలా ఉంది? మీకు నచ్చింది కదా, మీరు తీసుకోండి, నాకెందుకు అడగడం? నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నీకెందుకు నచ్చలేదో చెప్పు. నాకెందుకు నచ్చలేదు మీకు ఎందుకండి? నా కోసం సినిమా తీస్తున్నారా? మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు. వాళ్ళు టికెట్లు కొనుగొని వాళ్ళు చూస్తారు. మధ్యలో నాకేంటి ఇబ్బందా? అరే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నీ ఒపీనియన్ అడుగుతున్నానయా. బాలేదంటాను. తీయడం మానేస్తారా? చెప్పండి, తీయడం మానేస్తారా? నీకెలా ఉంది? షటప్. షటప్ అంటే నా అర్థం ఇది కూడా అడగాల అని. ఓ అంటే దీని అర్థం బాగున్నట్టుగా. ఎస్. అప్పలరాజు, మెగామాక్స్ కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేశాను. మెగామాక్స్ అంటే బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనంతా కార్పొరేట్ లెవెల్. మన సినిమా ఫైనాన్స్ కూడా. ఆ కంపెనీకి హెడ్ ఉన్నాడు. డేటాబేస్, నాయకి, ట్రాజడీ కథ, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవుల ఐలాండ్స్, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి. నోట్ దిస్. అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు. అదేంటి సార్, ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే కదండి, సూపర్ డూపర్ హిట్ అయింది కదా. అరుంధతి అది హీరోయిన్ ఓరియంటెడ్ కాదు, మరి గ్రాఫిక్స్ ఓరియంటెడ్. ఇది నేను చెప్తున్నది కాదు, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది. ఇదెవరండి చెప్పడానికి? ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్సే, మరి ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని? శారదా కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ. సార్ మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి. మొత్తం స్టోరీ అంతా కనిష్క మీద బేస్ అయి ఉంటుందండి. సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్. అది మీ ప్రాబ్లం, నన్నేం చేయమంటారు? తను ఏం చేయలేదు. మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటాబేస్ చెప్తుంది. అలా బ్లాంక్ అయ్యారే? అప్పలరాజు ఓ పని చేస్తే ఏంటి? వద్దులే, నీకు నచ్చదు. అసలేంటిది? నీకు నచ్చదు అప్పలరాజు. ఏంటో చెప్పు. నీకు నచ్చదు. అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చుతో నచ్చదో తెలుస్తుంది. నీకు నచ్చదో నాకు తెలుసు, అయినా చెప్పనా? చెప్పానే కదా అడుగుతున్నాను. అంటే చెప్పిన తర్వాత నీకు నచ్చకపోతే నువ్వేమని అంటావేమోనని అంతే. మరి అలాంటప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు నువ్వు అసలు? ఇది ఐడియా బాగుంటుంది అప్పలరాజు. అయితే చెప్పు. నీకు నచ్చదేమోనని. ముందు చెప్పు. మన సినిమాలో హీరో క్యారెక్టర్ పెంచేస్తే నచ్చలేదు. నాకు తెలుసు నీకు నచ్చదని, అందుకే చెప్పనన్నాను. మరి నువ్వే కదా అప్పలరాజు నాతో చెప్పించావు.
నేను చెప్తూనే ఉన్నాను కదా నీకు నచ్చదు అని అయినా చెప్పు అన్నావు. ఇప్పుడు చెప్పిన తర్వాత నీకు ఎందుకంత కోపం? ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకు చెప్తావు? అరుస్తావేంటి అప్పలరాజు? అరుస్తాడేంటి రాకే గారు? నేను చెప్పన్నాను, నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నీకు కోపం వచ్చి ఐడియా నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు. పొరపాటున ఐస్ క్రీమ్ పడినా కూడా ఇంత కోపంగా చూడాలన్నాను. రాకే గారు ఏంటంటే ఇది? నువ్వు ఆగు పుష్పన, నువ్వు ఆగు. అప్పలరాజు, ఈ క్యారెక్టర్ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది. ఎలా? డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథలు మాత్రం రాసి సరిపోతాయా? ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. కరెక్ట్. ఏంటి కరెక్ట్? అదే ఏంటి కరెక్ట్? కరెక్టే. ఏంటి కరెక్ట్? అదే ఏంటి అదే అప్పలరాజు, ఆయన కరెక్టే చెప్పుంటాడు అనుకుని కరెక్ట్ అన్నాను. కరెక్ట్. బాబుకి కనిష్కకి చాలా సీక్రెట్ అఫైర్ ఉందని పబ్లిక్ గా అందరికీ తెలుసు. ఏదో ఒక బలహీనమైన క్షణంలో కనిష్క బాబుకి ఈ మ్యాటర్ పోస్ట్ చేసిందనుకో, బాబు చచ్చినట్టు చేసి తీరతాడంతే. కరెక్ట్. కరెక్ట్.